ఇదిగో పవిత్ర, నేను గట్టిగా చెప్తున్నాను, ఇది నా కుటుంబ వ్యవహారం. నా మొగుడు డబ్బులు, నా కోడలి ఫీజు. దీంట్లోనే కాదు, ముందు ముందు ఇంకే విషయంలో అయినా సరే నువ్వు తల దూర్చావో మర్యాదగా ఉండదు. ఏంటి నా మనవరాలికి వార్నింగ్ ఇస్తున్నా? అసలు ఆ డబ్బులు ఫణీందర్కి ఇచ్చింది నా మనవరాలు. నువ్వు ఉండమ్మా, దేనికైనా ఓ హద్దుంటుంది. ఇలాంటి మంచి మనిషి మీద నిందలేస్తుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. అవి నా మనవరాలు ఉద్యోగం చేస్తూ దాచుకున్న డబ్బులు. ఇంటి ఆడపడుచు బాధపడకూడదని తన పేరు బయటకు చెప్పకుండా ఫీజు కోసం ఇచ్చింది. నీ కొడుకు తప్పుని ఎండిగట్టడం చేత కాకపోతే నోరు మూసుకొని ఉండు, అంతేకాని నా మనవరాలి మీద నిందలు వేస్తుంటే చూస్తూ ఊరుకునేదే లేదు. తనే కీర్తికి ఇంపార్టెంట్ అని తీసుకొచ్చిచ్చింది. అవి నీ డబ్బులా? నీవని తెలుసుంటే అసలు వాటిని తాకేవానే కాదు. భార్య దగ్గర డబ్బులు దొంగతనం చేసే నీచుడివి ఏంట్రా వాగుతున్నావు?